Hello all, I am Dr. Neha Kamalni, vitreoretinal surgeon, OVI and ROP specialist. All preterm babies are born fighters. Why am I saying this? Because preterm babies are fighting from the day they are born and they are fighting to survive. So not only survival is important but also the quality of life of the baby is extremely important for the future of the baby. So eye related గా మనము బేబీ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. ప్రీటర్మ్ బేబీస్ లో ఐలో వచ్చే కామన్ ప్రాబ్లం ఏంటి అంటే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ, ఆర్ఓపి అంటాము. సో వాట్ ఈస్ ఆర్ఓపి? రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటే బేబీ యొక్క కంటి నరం అంటే రెటినా అనేది కంప్లీట్ గా డెవలప్ అవ్వదు. సో నార్మల్ బ్లడ్ వెజల్స్ రావాల్సిన ప్లేస్ లో చెడు రక్తనాళాలు రావడం వల్ల కంట్లో బ్లీడింగ్ అవ్వడం లేదా నరం కట్ అవ్వడం, రెటినల్ డిటాచ్మెంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రావచ్చు. సో టు అవాయిడ్ దిస్ ఆర్ఓపి స్క్రీనింగ్ అనేది ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో హూమ్ ఆల్ టు స్క్రీన్? బేబీ ఒకవేళ 34 వీక్స్ ఆఫ్ జెస్టేషనల్ ఏజ్ లేదా అంతకన్నా తక్కువ జెస్టేషనల్ ఏజ్ తో పుట్టిన లేదా బర్త్ వెయిట్ 2 kgs కన్నా తక్కువ ఉన్న ఆర్ఓపి స్క్రీనింగ్ చేయించుకోవాలి. లేదు 34 వీక్స్ ఆఫ్ జెస్టేషన్ ఏజ్ కే పుట్టారు, అదర్ బాడీ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఆక్సిజన్ సప్లిమెంటేషన్ అవ్వడం కానీ, ప్రొలాంగ్డ్ ఎన్ఐసియు స్టేలో ఉన్నా కానీ, లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అవుతున్నాయి, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఇలా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆర్ఓపి స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. సో వెన్ టు స్క్రీన్? యూజువల్ గా ఫస్ట్ 30 days ఆఫ్ లైఫ్ లో ఫస్ట్ ఆర్ఓపి స్క్రీనింగ్ అనేది కంప్లీట్ అవ్వాలి. అండ్ స్క్రీనింగ్ ప్రొసీజర్ వచ్చేటప్పటికి ఇట్ ఇస్ వెరీ సేఫ్ అండ్ సింపుల్. బేబీ ఐలో డైలేటింగ్ డ్రాప్స్ వేస్తాము, లోపల రెటినాని ఎగ్జామిన్ చేస్తాం. వన్స్ ఎగ్జామిన్ చేశాక ఏ జోన్ లో ఉంది, ఏ స్టేజ్ లో ఉంది అని ఆర్ఓపి యొక్క సివియారిటీ అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ ద ఆర్ఓపి స్టేజింగ్ ఇమీడియట్ ట్రీట్మెంట్ అవసరమా లేదా ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్ అవసరమా అనేది కూడా డిసైడ్ చేస్తాము. సో ఆర్ఓపి సివియారిటీ ఎక్కువ ఉంది, ఇమీడియట్ గా ట్రీట్మెంట్ అవసరం అయితే గనక ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అంటాము, అండ్ లేజర్ ఫోటో కోయాగ్యులేషన్ ఉంటుంది, అండ్ సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇమీడియట్ ట్రీట్మెంట్ కాదు, ఆర్ఓపి ఫాలోఅప్స్ అవసరం అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్ ఎవ్రీ 1 week కానీ 2 weeks కానీ బేస్డ్ ఆన్ ఆర్ఓపి స్టేటస్ ఎప్పుడెప్పుడు ఆర్ఓపి స్క్రీనింగ్స్ చేయించుకోవాలనేది కూడా డాక్టర్ డిసైడ్ చేసి చెప్తారు. అన్ట్రీటెడ్ ఆర్ఓపి లీడ్స్ టు పర్మనెంట్ బ్లైండ్నెస్. One simple ROP screening can save your baby's vision for the future and it can prevent permanent blindness. So do not neglect ROP screenings. Let's give them the quality of vision they deserve. Thank you.